అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు, కటకటాల వెనుక ఓట్లు లెక్క పెడుతున్నాడు. కానీ కట్ చేస్తే ఆయన రిమాండ్లో ఉన్న టైంలో ఐబొమ్మ వెబ్సైట్ మళ్ళీ బ్యాక్ వచ్చింది. అందరికీ ఇప్పుడు గూగుల్లో అందుబాటులో ఉంది. సో మరి ఎలా వచ్చింది, ఏంటి, ఎందుకు ఐబొమ్మ రవికి అంత హ్యూజ్ లెవెల్లో ఫ్యాన్ బేస్ పెరుగుతుంది? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు. నమస్కారం సార్. ఐబొమ్మ రవి నిజంగా 20 కోట్లు దుబ్బేసాడా, 30 కోట్లు దుబ్బేసాడా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి ఎన్కౌంటర్ కూడా చేయాలంటున్నారు, కొంతమంది బడా నిర్మాతలు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ వేరే లెవెల్లో ఉంది. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి, ఆయన విడిచిపెట్టండి, ఆయన బయటికి తీసుకొస్తామని చెప్పి లాయర్లు మాట్లాడుతున్నారు, సపోర్ట్గా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎంత హ్యూజ్ లెవెల్ ఎలా సార్? అసలు సినిమా మీద ఉన్న వ్యతిరేకత ఐబొమ్మ రవికి అనుకూలతగా మారింది. సినిమా వాళ్ళ మీద, సినిమా దోపిడీ మీద, సినిమా టికెట్ల రేట్ల పెంపు మీద, సినిమా థియేటర్ల దోపిడీ మీద, మల్టీప్లెక్స్ల దోపిడీ మీద ప్రజల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోపం ఒక్కసారిగా బయటకు వచ్చి ఐబొమ్మ రవికి మద్దతుగా మారింది. ఇప్పుడు ఒక సినిమాని ఫ్యామిలీతో కలిసి థియేటర్లోనే చూడాలని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు జనరల్గా అయితే. కానీ ఎందుకు ఐబొమ్మకి అలవాటు పడ్డారు అంటే, ఒక విషయం, వాడు ఫ్రీగా సినిమా ఇస్తున్నాడని, రెండోది హెచ్డి క్వాలిటీతోనే ఇస్తున్నాడు అనేది కారణం అయితే, బయట సినిమా థియేటర్కి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అవుతాయి అని. ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే 5,000 నుంచి 10,000 ఖర్చు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సినిమా థియేటర్లో టికెట్ రేట్ పెంచడం ఒకటే కాదు, 20 రూపాయల బాటిల్ని 50 రూపాయలు అంటాడు, వాటర్ బాటిల్ని. సమోసా 70 రూపాయలు అంటాడు, పాప్కార్న్ 150 రూపాయలు అంటాడు, కూల్ డ్రింక్ 100 రూపాయలు అంటాడు. సహజంగా పిల్లగాలను తీసుకొని పోయినప్పుడు వాళ్ళు అదో ఇదో అడుగుతారు, మారం చేస్తారు, తప్పదు కొనిక. కొనిస్తే దారుణమైనటువంటి ప్రైజులు. అంటే ఈ రకమైనటువంటి దోపిడీని జనాలు చూసి అంటే సినిమా చూడలేని పరిస్థితి. మామూలుగా జనాలకి వాళ్ళు రోజువారీ పడే టెన్షన్ నుంచి సినిమా చూడాలనేటువంటి సహజమైన కోరిక ఉంటుంది. రిలాక్స్డ్గా సినిమా చూసి తమకున్నటువంటి బాధలు కష్టాలు మర్చిపోయి ఎంటర్టైన్ కావాలనే కోరిక ఉంటుంది. సహజంగా వీకెండ్ ఎక్కువగా పోతూ ఉంటారు సినిమాలకి, వీక్ అంతా పడిన కష్టాలు మర్చిపోవడానికి. ఒక్కసారి ఫ్యామిలీతో కలిసి సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇంకో రకమైన టెన్షన్, ఎన్ని డబ్బులు వదులుతాయో అనేటువంటిది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో సగటు మనిషి ఉన్నత ఐబొమ్మకి వాళ్ళు అలవాటు పడ్డారు. అందుకే ఇప్పుడు ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తూ ఉన్నారు. నిజమే, ఐబొమ్మ రవి అనేటువంటి వ్యక్తి పైరసీదారు, అతను సపోర్ట్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఐబొమ్మ రవి అనేటువంటి వ్యక్తి బెట్టింగ్ ప్రమోట్ చేశాడు, ఆన్లైన్ గేమింగ్ ప్రమోట్ చేశాడు, ఇది కరెక్ట్ కాదు. రెండోది యూజర్ డేటాను తన చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేశాడు. బయటకు వచ్చిన సమాచారం ప్రకారం 50 లక్షల మంది పర్సనల్ డేటా, అంటే మన మొబైల్లో ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మన డేటా మొత్తం అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అలాంటి హ్యాకింగ్ స్కిల్స్ అతనిలో ఉన్నాయి. అయితే అతను అలా మారటానికి ఉన్న కారణాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఎందుకు హ్యాకింగ్ వైపు వెళ్ళాడు, ఎందుకు నకిలీ వెబ్సైట్ ఓపెన్ చేశాడు అంటే, వాళ్ళ భార్య మీద ఉన్నటువంటి, అంటే వాళ్ళ భార్య డబ్బులు సంపాదించడం రావట్లేదని ఇతను వేధించిందంట. వాళ్ళ అత్త కూడా హేళన చేస్తుందంట. డబ్బులు సంపాదించడం రావట్లేదని ఒకే ఒక కారణం చేత విడాకులు తీసుకుంటే, డబ్బులు సంపాదించారనే కారణం ఎలాగైనా అది మంచిగా చెడా పక్కన పెట్టు, అంటే సమాజంలో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏర్పడ్డప్పుడు మంచికి చెడుకి సంబంధం లేకుండా మనిషి ముందుకెళ్తాడు, అంటే పరిస్థితులను బట్టి. ఇప్పుడు అతని పరిస్థితులు ఏంది, ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య డబ్బులు సంపాదించడం రావట్లేదని హేళన చేసిందంట. ఆమెకు చూపించే ప్రయత్నం చేశాడట, నేను ఇలా సంపాదించగలను, అయినా నమ్మలేదట. ఈవెన్ వాళ్ళ అత్త కూడా హేళన చేసిందంట. ఆ పరిస్థితుల్లో నుంచి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నాడట. అంటే అతనికి ఎదురైన సిచ్యువేషన్స్. రెండోది, అతని సిచ్యువేషన్స్ అతన్ని అటువైపు పంపించాయి, ప్రజల సిచ్యువేషన్స్ అతను అభిమానించేలా చేశాయి. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు, ఎవరో ఒక బడా నిర్మాత ఎన్కౌంటర్ చేయాలని అంటున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ప్రజలు ఏం అడుగుతున్నారు తెలుసా, డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 10 సంఖ్యలో చాలా మంది విచారణ ఎదుర్కొన్నారు. ఆ కేసులు ఏమని తెలియదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలిగా. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డ్రగ్స్ కేసులో ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్ల కుమారులు, డైరెక్టర్ల కుమారులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలిగా. తర్వాత సినిమా వాళ్ళ మీద చాలా భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి, సామాన్యుల భూమిని కొట్టేశారు అని చెప్పేసి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలిగా. సినిమా వాళ్ళు బెట్టింగ్ యాప్లు, సినిమా వాళ్ళ మీద చాలా మంది మీద బెట్టింగ్ యాప్ల మీద ఆరోపణలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ మీద ఉన్నాయి, రానా మీద ఉన్నాయి, విజయ్ దేవరకొండ మీద ఉన్నాయి, ఇలా చాలా మంది మీద ఉన్నాయి. సినిమా హీరోలు, హీరోయిన్లు. ఇప్పుడు ఐబొమ్మ రవి తన వెబ్సైట్ ద్వారా ప్రమోట్ చేస్తే బెట్టింగ్ యాప్లకి ఎంతమంది ప్రమోట్ అవుతారో తెలియదు, కానీ సినిమా వాళ్ళ వల్ల ప్రభావితం అయితే మాత్రం అవుతారు. రానా ఒక యాడ్ ఇస్తే, ప్రకాష్ రాజ్ ఒక యాడ్ ఇస్తే వాళ్ళని నమ్మే వాళ్ళు, వాళ్ళని అభిమానించే వాళ్ళు చాలా మంది ప్రభావితం అవుతారు.
వీళ్ళు అంతకన్నా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉన్న వాళ్ళే కదా. అవును. మరి ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేశారు, వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలా? సి కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. సి కళ్యాణ్ గారే ఎన్కౌంటర్ చేయమని డిమాండ్ చేసింది, ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ ఎన్కౌంటర్ కనుక చేయాల్సి వస్తే ఇది పెద్ద నేరంగా భావించి ఎన్కౌంటర్ వరకు వెళ్లాల్సి వస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతమంది హీరోలను ఎన్కౌంటర్ చేయాలి, ఎంతమంది హీరోయిన్లను ఎన్కౌంటర్ చేయాలి, ఎంతమంది డైరెక్టర్లను ఎన్కౌంటర్ చేయాలి, ఎంతమంది ప్రొడ్యూసర్లను ఎన్కౌంటర్ చేయాలి? సమాజానికి సంబంధం లేకుండా సినిమా తయారైన తర్వాత సమాజం తమకి అనుకూలంగా ఉన్న వైపు వెళ్ళిపోయింది. ఒకప్పుడు సినిమా అంటే సామాజిక స్పృహతో ఉండేది. ఒకప్పుడు సినిమా అంటే ఎంటర్టైన్ చేస్తూనే ఏదో ఒక మంచి మెసేజ్ ఇచ్చేది. రెండో సినిమా సమాజానికి అందుబాటులో కూడా ఉండేది. ఇప్పుడు కంప్లీట్ కమర్షియల్ అయిపోయింది, పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎన్ని కోట్లు వచ్చాయి అన్ని కోట్లు వచ్చాయి. సరే, ఇంకో విషయం చెప్పనా, ఎన్ని కోట్లు వచ్చాయి అన్ని కోట్లు వస్తే చెప్పుకుని నాకు అభ్యంతరం లేదు, కానీ అవి ఎలా వస్తున్నాయి అనేది కూడా పాయింట్అవుట్ చేయాలి కదా. ఇప్పుడు వాస్తవానికి సినిమాని ఎక్కువ రోజులు థియేటర్లో ఆడి ఎక్కువ మంది సినిమా చూసి ఎక్కువ మంది అంటే ఒకే అభిమాని రిపీటెడ్గా సినిమా చూశాడు అనుకో, అలా డబ్బులు వస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు డబ్బులు ఎలా వస్తున్నాయి తెలుసు సినిమా ఇండస్ట్రీకి? సినిమా టికెట్ రేటు పెంచి 100 రూపాయల టికెట్ను 1000 రూపాయలు వసూలు చేయడం వల్ల వస్తున్నాయి. ఎక్కువ రోజులు సినిమా ఆడటం వల్ల రావట్లే, ఎక్కువ మంది సినిమా చూడటం వల్ల రావట్లే, ఒకే వ్యక్తి పలుమార్లు సినిమా చూడటం వల్ల రావట్లే. ఒకప్పుడు ఒక సినిమాని 10 సార్లు చూశానని చెప్పేవాడు, అవును. ఒక సినిమాని 50 సార్లు చూశానని చెప్పుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, అవును. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక సినిమాని ఒకసారి చూడటం ఎక్కువైపోయింది. ఎందుకంటే రెండోసారి బోరు కొట్టే పరిస్థితిలో సినిమా ఉంది. అంటే ఎంటర్టైన్ చేసే రకంగా ఏమి ఉండలేదు. కానీ ఆ సినిమా కలెక్షన్స్ ఎలా వచ్చాయి అంటే టికెట్ రేట్ పెరగడం వల్ల వచ్చాయి, అంతే తప్ప ఎక్కువ థియేటర్లలో ఎక్కువ మందిని కలెక్ట్ చేస్తూ అంటే ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయటం వల్ల, ఎక్కువ డబ్బులు వసూలు చేయటం వల్ల మాత్రమే కలెక్షన్స్ కనపడుతున్నాయి తప్ప, ఇప్పుడు నిజానికి 1000 రూపాయల టికెట్ తోటి నీకు 1000 కోట్ల కలెక్షన్ చూపిస్తున్నావు కదా, 100 రూపాయల టికెట్ చూపి 1000 కోట్ల కలెక్షన్ అటు చూపి, నీ సినిమా గొప్పదనం వద్దాం. మళ్ళీ నువ్వేమన్నావు, సినిమా టికెట్ రేట్ పెంచుకోవడానికి ఎక్కువ సినిమాకి నిర్మాణం పెట్టారని చెప్తున్నావు. ఎవడు పెట్టమన్నట్టు ప్రజలు ఏమైనా పెట్టమన్నారా? నీ ఇష్టమే నువ్వు పెట్టావు, నువ్వు పెట్టి జనాల టేబుల్ నుంచి వసూలు చేసేది ఏంది? ఓకే, సినిమా నిర్మాణ వ్యయం పెట్టావబ్బా, ఎలా పెట్టావు నువ్వు? ఒక 100 కోట్ల సినిమాలో 50 కోట్ల హీరో రెమ్యునరేషన్ ఉంటుంది, 30 కోట్లు డైరెక్టర్ రెమ్యునరేషన్ ఉంటుంది, 10 కోట్లు హీరోయిన్ రెమ్యునరేషన్ ఉంటుంది. ఎంత పోయింది? 90 కోట్లు పోయింది. కేవలం 10 కోట్లు మాత్రమే ఉంది. ఆ 10 కోట్లతో సినిమా తీసి నిర్మాణ వ్యయం పెరిగిందంటే ఎట్టా? అసలు నువ్వు సినిమా తీసింది 10 కోట్లతోనే, సినిమాకు 100 కోట్లు పెట్టుండొచ్చు, 100 కోట్ల రెమ్యునరేషనే పోయింది. హీరోని చూసే డబ్బులు సినిమాకి ఆడియన్స్ వచ్చే కాడికైతే ఇక హీరోయిన్ని డైరెక్టర్ని పెట్టేస్తే అయిపోదా, డైరెక్షన్ని చూపిస్తే అయిపోదా, ఇంకెందుకు కథ ఎందుకు, స్క్రీన్ ప్లే ఎందుకు, మ్యూజిక్ ఎందుకు, ఇతర ఆర్టిస్టులు ఎందుకు? అంటే ఇప్పుడు నువ్వు టికెట్ రేట్ పెంచాల్సిన అవసరం ఉంది? నీ హీరోని చూసి డబ్బులు వస్తారండి, 50 కోట్లు హీరోకి ఇచ్చేసావు కదా, ఆ హీరోని చూసి వచ్చేస్తారు కదా, టికెట్ రేట్ పెంచుకొని డబ్బులు వసూలు చేసుకోవాల్సిన ఏంటి నీ కర్మ? అంటే జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తావు, డబ్బుల్లో ఎక్కువ భాగం హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కి ఇస్తావు, ఆ ఇచ్చిన డబ్బులు మళ్ళీ జనాల జేబుల నుంచి గుంజే ప్రయత్నం చేస్తాం. అంటే ఎవరికి బో పెట్టడం కోసం, ఎవరి సంపాదన పెంచడం కోసం, ఎవరికి బిల్డింగ్లు పెంచడం కోసం, ఎవరికి బిజినెస్ పెంచడం కోసం జనాల జేబులు గుల్ల కావాలి? జనాలకి ఈ సినిమా 100 రూపాయల సినిమా కాదు, 1000 రూపాయల సినిమా జనాన్ని కనిపించాలి. ఈ 100 రూపాయలు సినిమాని 10 సార్లు చూస్తాడు, 1000 రూపాయల కలెక్షన్ అసలు వచ్చేస్తాయి. 10 సార్లు ఆడియన్స్ చూడగలగాలి, రిపీటెడ్గా ఆడియన్స్ రావాలి. అలా వస్తే నీ సినిమా గొప్పది. అలా గతంలో వచ్చేవాళ్ళు, కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరాల తరబడి సినిమా ఆడిన సందర్భాలు ఉన్నాయి కదా, దానవేలు, సూర్యకన్నా, మాయా బజారు, చిరంజీవికి సంబంధించిన చాలా సినిమాలు గతంలో ఆడేవి, బాలకృష్ణ సంబంధించిన సినిమాలు చాలా ఆడేవి, వెంకటేష్ సినిమాకి సంబంధించిన, నాగార్జున సంబంధించిన సినిమాలు, శివ బంపర్ హిట్ కదా. ఇలా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే శివ హిట్ అయిందా? ఇప్పుడు సినిమా కమర్షియల్ అయిపోయి జనాన్ని దగ్గర డబ్బులు గుంజి జనాన్ని వేధించడం వల్ల, జనాన్ని దోపిడీ చేయటం వల్ల ఐబొమ్మ రవికి మద్దతు వస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఏదో ఐబొమ్మ 1 ఏదో సైట్స్ ఓపెన్ అయిందట కదా, మళ్ళీ రీఓపెన్ అయిందట కదా. జనాలు ఇక కోరుకుంటున్నారు అలాంటి వాటిని. ఓటీటీల ద్వారా, సినిమా థియేటర్ల ద్వారా చేస్తున్న భారీ దోపిడీకి జనం తిరగబడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ రివ్యూ చేసుకోవాలి. నాకు ఒక విషయం చెప్పు, సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టాడు, పక్కన ఎవరు ఉన్నారు? సినీ ప్రముఖులు. ఎంతమంది ప్రముఖులు? దాదాపు 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు? చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు, ఎంత పెద్ద పెద్దవారు వీళ్ళంతా. వీళ్ళ క్రేజ్తో పడితే అసలు ఐబొమ్మ రవి ఎవడో తెలుసు వీళ్ళ జనాలకి? నథింగ్. కానీ అలాంటి వాళ్ళు కలిసి ప్రెస్ మీట్ పెట్టినా సరే వాళ్ళని పక్కగా నెట్టేసారు, ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తున్నారు. అంటే ఆలోచించుకో జనాలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది. దీన్ని సినిమా ఇండస్ట్రీ రివ్యూ చేసుకోవాలి. ఇలా రివ్యూ చేసుకోకపోతే సినిమా థియేటర్లను జనం బ్యాన్ చేసే రోజు వస్తుంది, సినిమాని బ్యాన్ చేసే రోజు వస్తుంది. అనవసరంగా ఆ పరిస్థితి దాకా సినిమా ఇండస్ట్రీ తెచ్చుకోకుండా ఉన్న పరిస్థితిని రివ్యూ చేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. మీరు అన్నట్టు ఐబొమ్మ రవిది ఎపిసోడ్ సినిమా ఇండస్ట్రీ గుణపాఠం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గుణపాఠమే.
దీని మీద సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం. యా, థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు ఐబొమ్మ రవి గురించి? ఎన్కౌంటర్ చేయాలా, ఆయనకి ఇంకా మద్దతు పెరగాల? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.